నాయకత్వం ఈరోజు హరిహర వీరముల చిత్రం రిలీజ్ అయ్యి ఈరోజుతో 3వ రోజు కావస్తోంది. భారీ విజయం, కలెక్షన్లు దూసుకుపోతా ఉంది. అన్ని థియేటర్లు అన్ని షోలు కూడా హౌస్ఫుల్ అవుతున్నాయి. అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది సినిమాలో. సినిమాని ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ఈ సినిమాలో హిస్టారికల్ సినిమా, హైందవ ధర్మం సంబంధించిన సినిమా, సనాతన ధర్మం కోసం పవన్ కళ్యాణ్ గారు అప్పుడే ఈ సినిమాని చూసారేమో, తీసారేమో, దానికోసం సెలెక్ట్ చేసుకోరేమో అని చెప్పి కూడా చాలామంది మాట్లాడుతున్నారు. సినిమాని సినిమాగా చూడండి దయచేసి. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు చాలా కష్టపడి తీశారు, అందరికి నచ్చినట్టు తీశారు. అద్భుతమైన సినిమా. ఈరోజు తిరుపతి సంధ్యా థియేటర్లో ఈరోజు ఈ సినిమా కలెక్షన్ సునామీ రాష్ట్రంతో సృష్టిస్తూ ఉంది. విజయోత్సవ వేడుకలు చేసుకుంటున్నాం. ఇక్కడ ఎవరైతే పనిచేసిన మహిళా సిబ్బందులు ఉన్నారో పాపం మొన్న మా ఫ్యాన్స్ షో రోజులకి థియేటర్లో కాగితాలు వేసిన అభిమానులు ఎన్ని చేసినా మాకు సహకరించారు. వాళ్ళందరూ కూడా పాపం వాళ్ళందరికీ కూడా ఈరోజు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ అభిమానుల సమక్షంలో వాళ్ళందరికీ చీరలు పంచిపెట్టడం జరిగినది. అదేవిధంగా సేవా కార్యక్రమాలు ఎప్పుడు ముందుంటాం పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, మెగా అభిమానులు చెప్పి మరొకసారి రుజువు చేసుకుంటూ భవిష్యత్తులో కూడా సినిమా చూడడం తప్ప సినిమాలు రాజకీయం చేయొద్దండి. ఇప్పుడే మనం చూసుంటాం 5 నిమిషాల ముందే ముస్లిం సోదరులు కూడా సినిమా నుంచి బయటకు వచ్చారు. మేము చూస్తుండగానే చాలామంది ముస్లిం సోదరులు సినిమా నుంచి బయటకు వచ్చి దయచేసి ఇది ఏ మతాన్ని చేయకండి, అద్భుతంగా సినిమా. సినిమాలో వాళ్ళు చెప్పింది చూసుంటారు. ఎవరైతే ఔరంగజేబు ఉన్నాడో, హరిహర వీరములు ఉన్నారో వాళ్ళు కలిసింది అప్పుడే. ఇంకా సెకండ్ పార్ట్ ఉంది. సెకండ్ పార్ట్లో ఏమైనా ఉంటే అభ్యంతరాలు ఉంటే మాట్లాడదాం తప్ప ఇప్పటికైతే పార్ట్ 1లో మాకేం అభ్యంతరం లేదు. ముస్లిం సోదరులందరూ సినిమా చూడండి, అద్భుతంగా ఉంది. కేవలం పేటీఎం కూలీలు, వైసీపీ పేటీఎం కూలీలు వాళ్ళ ప్రచారం తప్ప ఇక్కడ ఏమీ లేదు. వాళ్ళని బుద్ధి చేయట్టు పేటీఎం కూలీలు చెప్పుదో కొట్టినట్టు ఈరోజు ముస్లిం సోదరులు కూడా సమాధానం చెప్పినారు. చాలా అద్భుతంగా ఉంది. అందరూ చూడాలి సినిమా చూడండి. ఈ సినిమా మాకున్న అంచనా ప్రకారం 500 కోట్ల బడ్జెట్ దాటుతుందని కూడా సమాచారం ఉంది. కాబట్టి ప్రేక్షకులందరూ కూడా మంచి అద్భుతమైన సినిమాని మిస్ చేయొద్దని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. పెంచామని చెప్తున్నారు, మీరు తగ్గించినప్పుడు ఎవరు చెప్పారు? సినిమా 5 రూపాయలు 10 రూపాయలు సినిమా చేశారు పవన్ కళ్యాణ్ గారి సినిమా. అప్పుడు నిత్యావసర వస్తువులు, పెట్రోలు, డీజిల్, బియ్యము, సిమెంటు, ఇసుక అన్ని రేట్లు పెంచారు. సినిమా టికెట్ తగ్గించేస్తే నిత్యావసర సమస్య తీరిపోతే కాదు. ఇది కేవలం సినిమా అభిమానుల షో కోసం బెనిఫిట్ షో అనేది కొత్తగా రాలా. 30 ఏళ్ల చరిత్ర బెనిఫిట్ షో అనేది. అభిమానులు ఒక సహాయ నిధి కోసం బెనిఫిట్ షో చేస్తారు. దానికి వేసిన షోకి టికెట్లు పెంచుకున్నాము. అవి కూడా ఎవరు డబ్బులు కొనుక్కుంటున్నారు, కొంతమంది కొన్నారు, కొంతమంది మేము ఫ్రీగా ఇచ్చాం. మా అభిమానులు సినిమా చూడమని చెప్తాం. మేము ఎవరిని బలవంతం పెట్టో బెదిరించో తీసుకోమని చెప్పలేదు. కాబట్టి వైసీపీ వాళ్ళకి అది మాట్లాడే అర్హత లేదని చెప్పి కూడా తెలియజేస్తున్నాం.